వెల్కమ్ టు ఓకే మాస్టారు. ఇప్పుడు మీరు చూస్తుంది పెయిడ్ కోర్సులో భాగంగా ఫ్రీ డెమో క్లాసెస్. ఈ క్లాసెస్ మీకు నచ్చినట్లయితే పెయిడ్ కోర్స్ని పర్చేజ్ చేయడానికి ఇప్పుడే ఓకే మాస్టారు యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేయండి. ఓకే మాస్టారు యాప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లోను మరియు కమెంట్ సెక్షన్లోనూ ఉంటుంది, గమనించగలరు. హాయ్ ఎవరీవన్, ప్లీజ్ కీప్ ద హెడింగ్ నెక్స్ట్ చాప్టర్. సో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం హెడ్డింగ్ పెట్టుకోండి. 13th చాప్టర్ డేటా ఎనాలిసిస్. ఈ డేటా ఎనాలిసిస్ అనే చాప్టర్ని డేటా హ్యాండ్లింగ్ అని కూడా పిలవచ్చు. ఏంటంటే ఈ డేటా ఎనాలిసిస్ అనే చాప్టర్ని డేటా హ్యాండ్లింగ్ అనే చాప్టర్ కింద కూడా పిలవచ్చు. పెట్టారా? ఇప్పుడు తెలుగు మీడియం హెడ్డింగ్ పెట్టుకోండి. దత్తాంశ విశ్లేషణ ఏంటి, డేటా ఎనాలిసిస్ అంటే ఏంటి, దత్తాంశ విశ్లేషణ అంటే ఏంటి, అలాగే ఈ చాప్టర్కి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు. సో ఈ చాప్టర్కి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు అంటే మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాండి. సో మీకు ఒక ఇన్ఫర్మేషన్ కానీ డేటా కానీ ఇస్తాడు. దేనికో దానికి సంబంధించిన, చూడండి, దేనికో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ డేటా కానీ ఇస్తాడు. సో ఇన్ఫర్మేషన్ అన్న డేటా అన్న రెండు ఒకటే. సో మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. సో ఇచ్చి ఆ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సంబంధించి క్వశ్చన్స్ అడుగుతాడు. ఏంటంటే ఫస్ట్ మనకి ఏం చేస్తాడు, ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఒక స్కూల్కి సంబంధించిన స్టూడెంట్స్ గురించి అవ్వచ్చు, లేదంటే ఒక టాయ్స్ గురించి, బొమ్మల గురించి అవ్వచ్చు, లేదంటే ఒక ఆఫీస్లోని ఎంప్లాయీస్ గురించి అవ్వచ్చు, లేదంటే ఒక సిటీలోని పాపులేషన్ గురించి అవ్వచ్చు. ఏదో ఒక దాని గురించి మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇచ్చి అదే ఇన్ఫర్మేషన్ సంబంధించి క్వశ్చన్స్ అడుగుతాడు. సో మనం ఏం చేయాలి, అదే ఇన్ఫర్మేషన్ యూస్ చేసి క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం. 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో ఈ డేటా అనాలిసిస్ అనే చాప్టర్కి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా అవుతుంటే మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అంటే ఏదో ఒక దాని గురించి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే అడుగుతాడు. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాడో ఆ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే అడుగుతాడు. అలాగే మనం ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎలా చేస్తామో, మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాడో ఆ ఇన్ఫర్మేషన్ యూస్ చేసి మాత్రమే ఆ ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాం. మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే మనకు పాసేజెస్ తెలుసు కదండి. అఫ్ కోర్స్ ఇంగ్లీష్ పాసేజ్ అయినా తెలుగు పాసేజ్ అయినా మనకు పాసేజెస్ ఎలా ఇస్తాడు, మీకు ఏదో ఒక పాసేజ్ ఇస్తాడు. ఇవ్వండి, ఈ విధంగా మీకు కొన్ని సెంటెన్సెస్, కొన్ని లైన్స్ ఇచ్చి ఒక పాసేజ్ ఇస్తాడు. పాసేజ్ ఇచ్చి కింద క్వశ్చన్స్ అడుగుతాడు కదా. సో కింద అడిగే క్వశ్చన్స్ అన్ని కూడా పాసేజెస్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాడు. అవునా కదా? మీకు ఎప్పుడైనా సరే పాసేజ్ అలిగిస్తాడు, ఒక పాసేజ్ ఇచ్చేసి కింద క్వశ్చన్స్ అనేవి ఎప్పుడు కూడా ఆ పాసేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే అడుగుతాడు. నెక్స్ట్ మనకు ఏదైతే క్వశ్చన్స్ అడిగాడో పాసేజ్లో దానికి ఆన్సర్స్ ఎలా చేస్తామో సేమ్ పాసేజ్ను ఉపయోగించి మాత్రమే మనకు అడిగిన ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాం. సేమ్ పాసేజ్ మనం ఎలాగైతే హ్యాండిల్ చేస్తామో ఈ డేటా అనాలిసిస్ అనే చాప్టర్ కూడా అదే విధంగా హ్యాండిల్ చేస్తాం. సో పాసేజ్ చేసి మనం ఎలా హ్యాండిల్ చేస్తాం, ఫస్ట్ మనకి ఏంటి, ఒక పాసేజ్ ఇస్తాడు. ఓకేనా? ఇక్కడ ఏమి ఇస్తాడు, ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఈ పాసేజ్ అనేది దేని గురించి అవ్వచ్చు, ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది దేని గురించి అవ్వచ్చు. సో రెండు సేమ్ ఉన్నాయా. నెక్స్ట్ కింద ఏం చేస్తాడు, క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ క్వశ్చన్స్ అనేవి బయట క్వశ్చన్స్ ఇస్తాడా, ఓన్లీ పాసేజ్ రిలేటెడ్ పాసేజ్ సంబంధించి క్వశ్చన్స్ మాత్రమే ఇస్తాడు. ఎస్, పాసేజ్ సంబంధించి క్వశ్చన్స్ మాత్రమే ఇస్తాడు. ఇక్కడ కూడా సేమ్ పైన మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారో అదే ఇన్ఫర్మేషన్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాడు. సేమ్ మళ్ళీ టాలీ అయింది. థర్డ్ ఏంటి, మనకి ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చారో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ మనం దేని హెల్ప్ తీసుకొని చేస్తాము, పాసేజ్ హెల్ప్ తీసుకొని మాత్రమే మనకి ఏదైతే క్వశ్చన్స్ అడుగుతారో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ మనకి ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చారో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ అనేవి మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ యూస్ చేసి మాత్రమే మనం ఏం చేస్తాం, ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాం. సో రెండు అర్థమైంది. అని ఇంకొక పాయింట్, మీకు ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, కూడిక, తీసివేత, గుణకరం, ఈ 3 కాన్సెప్ట్స్ వస్తే ఈ చాప్టర్ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది. మ్యాక్సిమం ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్, ఈ 3 కాన్సెప్ట్ మీదే ఈ చాప్టర్కి సంబంధించి క్వశ్చన్స్ అడగడం జరుగుద్ది. సో ఇప్పటిదాకా మనకి ఏమర్థమైంది, డేటా అనాలిసిస్ అనే చాప్టర్కి సంబంధించి క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఫస్ట్ పాయింట్, మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, మీకు ఒక డేటా ఇస్తాడు. ఫస్ట్ పాయింట్ ఏంటి. సెకండ్ పాయింట్ ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించిన ఆ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ మాత్రమే అడుగుతాడు. థర్డ్ పాయింట్ ఏంటి, మనకి ఏవైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్లు అనేవి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యూస్ చేసి మాత్రమే చేస్తాము. అండ్ నాలుగో పాయింట్ ఏంటి, ఈ క్వశ్చన్స్ మనం చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేస్తామంటే మ్యాక్సిమం ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్, ఈ 3 కాన్సెప్ట్ యూస్ చేసి మాత్రమే చేస్తాం. ఫోర్త్ పాయింట్ ఏంటి, సేమ్ పాసేజ్ మనం ఏ విధంగా అయితే హ్యాండిల్ చేస్తున్నామో, ఏ విధంగా అయితే డీల్ చేస్తున్నామో ఈ డేటా అనాలిసిస్ అనే చాప్టర్ కూడా అదే విధంగా డీల్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నామండి, మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఏంటండి, ఏదో దాని గురించి సంబంధించి ఏదో ఒక దాని గురించి సంబంధించిన దాని గురించి మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది 4 ఫామ్స్లో ఇస్తాడు, 4 రూపాల్లో ఇస్తాడు. మళ్ళీ చెప్తా చూడండి,
మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆ ఇన్ఫర్మేషన్ అనేది 4 రూపాల్లో ఇస్తాడు, 4 ఫార్మ్స్లో ఇస్తాడు. ఏ రూపం అంటే అయితే మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది టాలీ మార్క్స్ రూపంలో ఇవ్వచ్చు, లేదు అంటే మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది పిక్టోగ్రాఫ్ రూపంలో ఇవ్వచ్చు, లేదు అంటే మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది అంటే డేటా, సో మీకు ఇచ్చిన డేటా అనేది లైన్ గ్రాఫ్ రూపంలో ఇవ్వచ్చు, లేదు అంటారా మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆర్ మీకు ఇచ్చిన డేటా అనేది బార్ గ్రాఫ్ రూపంలో ఇవ్వచ్చు. సో ఇప్పుడు మనం 1 by 1 డిస్కస్ చేద్దామండి. సో టాలీ మార్క్స్ మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకవేళ టాలీ మార్క్స్ రూపంలో ఇస్తే ఏంటంటే మీకు ఇచ్చిన డేటా ఇన్ఫర్మేషన్ అన్న డేటా అన్న రెండు ఒకటే. సో మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ఒకవేళ టాలీ మార్క్స్ రూపంలో ఇస్తే అది ఏ విధంగా ఉంటుందంటే చూడండి, ఈ విధంగా మీకు వర్టికల్ లైన్స్ ఉంటాయి, ఈ విధంగా మీకు స్టాండింగ్ లైన్స్ ఉంటాయి. మీకు ఒకవేళ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఈ విధంగా స్టాండింగ్ లైన్స్ ఉన్నాయి అంటే, వర్టికల్ లైన్స్ ఉన్నాయి అంటే దా ఇన్ఫర్మేషన్ అంతా కూడా టాలీ మార్క్స్కి సంబంధించింది. ఇక్కడ దాకా అర్థమైందా? నెక్స్ట్ ఒకవేళ మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ విధంగా పిక్చర్స్ ఉన్నాయనుకోండి, ఇగో ఇదొక పిక్చర్, ఇదొక పిక్చర్, ఇదొక పిక్చర్, ఇదొక బొమ్మ, ఇదొక బొమ్మ, ఇదొక ఈ విధంగా మీకు ఇన్ఫర్మేషన్ పిక్చర్స్ రూపంలో ఇస్తే, బొమ్మల రూపంలో ఇస్తే కూడా పిక్చర్స్, అందుకే దీని పేరు చూడండి పిక్చర్స్ పిక్టోగ్రాఫ్ పిక్చర్, అర్థమైందా? సో ఈ విధంగా మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది పిక్చర్స్ రూపంలో ఇస్తే, బొమ్మల రూపంలో ఇస్తే దాన్ని మనం ఏమని చెప్పి పిలుస్తామంటే పిక్టోగ్రాఫ్ ఉంటాం. 2 పాయింట్స్ అర్థమైంది. ఫస్ట్ పాయింట్ ఏంటి, మీకు టాలీ మార్క్స్ సంబంధించిన డేటా ఎలా ఉంటుంది, ఈ విధంగా మీకు స్టాండింగ్ లైన్స్ ఉంటాయి. సో ఈ విధంగా మీకు స్టాండింగ్ లైన్స్ వర్టికల్ లైన్స్ ఉన్నాయి అంటే అది ఏ కాన్సెప్ట్, ఏ డేటా మనకి అది టాలీ మార్క్స్ రూపంలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అలా కాకుండా మీకు ఈ విధంగా పిక్చర్స్ రూపంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకో ఆ డేటా మనం ఏమని చెప్పిస్తాం పిక్టోగ్రాఫ్ అంటాం. మీరు చూసుకో మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా గీతల రూపంలో ఇచ్చారా, ఈ విధంగా బొమ్మల రూపంలో ఇచ్చాడు చూసుకోండి. గీతల రూపంలో ఇచ్చారనుకోండి దట్ ఈజ్ టాలీ మార్క్స్ ఇన్ఫర్మేషన్. ఈ విధంగా బొమ్మల రూపంలో ఇచ్చారనుకోండి దట్ ఈజ్ పిక్టోగ్రాఫ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. థర్డ్ లైన్ గ్రాఫ్, ఒకవేళ మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ విధంగా మీకు లైన్స్ రూపంలో ఉంటే చూడండి, ఇది ఒక లైన్, ఇది ఒక లైన్, లైన్ లైన్ లైన్. సో ఈ విధంగా మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లైన్ రూపంలో ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ మీకు లైన్ గ్రాఫ్ రూపంలో ఇచ్చినట్టు. థర్డ్ పాయింట్ అది ఉందా. ఫోర్త్ పాయింట్, ఒకవేళ మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ విధంగా చూడండి బార్స్ రూపంలో ఇస్తే, సో చూడండి స్తంభాల్లో కనబడుతున్నాయా, ఇదొక స్తంభము, ఇదొక స్తంభము, ఇదొక స్తంభం, స్తంభం. సో బార్స్ జనరల్ గా స్తంభాలు అంటాం కదా. సో ఈ విధంగా మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో బార్స్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి బార్ గ్రాఫ్ రూపంలో ఇచ్చినట్టు. సో మళ్ళీ ఒకసారి చెప్తాను జాగ్రత్త. సో మనకి ఇన్ఫర్మేషన్ అనేది 4 టైప్స్ కాదు 4 ఫార్మ్స్ లో ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, 4 రూపాల్లో ఇవ్వచ్చు. అయితే టాలీ మార్క్స్ రూపంలో ఇస్తాడు, లేదు అంటే పిక్టోగ్రాఫ్ రూపంలో ఇస్తాడు, లేదు అంటే లైన్ గ్రాఫ్ రూపంలో ఇస్తాడు, లేదంటే బార్ గ్రాఫ్ రూపంలో ఇస్తాడు. సో ఏంటి మీనింగ్ ఏంటి, టాలీ మార్క్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందంటే జస్ట్ ఈ విధంగా మీకు లైన్స్ ఉంటాయి అని తెలుగా, ఒకటి లైన్స్ ఎలా ఉంటాయి అనమాట. సో ఆ విధంగా మీకు లైన్స్ కానీ స్టాండింగ్ లైన్స్ కానీ కనబడిందంటే అది మీకు టాలీ మార్క్స్. అలా కాకుండా మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో ఈ విధంగా పిక్చర్స్ బొమ్మలు కనబడుతాయి అనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ తో పిక్టోగ్రాఫ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలా కాకుండా మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ విధంగా లైన్ ఉంది అంటే సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు లైన్ గ్రాఫ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు. అలా కాకుండా నీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ విధంగా మీకు స్తంభాలు కనబడుతున్నాయి అంటే బార్లు కనబడుతుంది, దీని బార్ అంటాం. ఇదొక బారు, ఇదొక బారు, ఇదొక బారు, ఇదొక బారు. సో బార్ను ఉపయోగించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ ఎ బార్ గ్రాఫ్. లైన్ ఉపయోగించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ ఎ లైన్ గ్రాఫ్. పిక్చర్స్ ఉపయోగించి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కాబట్టి దిస్ ఈస్ ఎ పిక్టోగ్రాఫ్. సో ఈ విధంగా మనకి టాలీ మార్క్స్ ఉపయోగించి ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి దిస్ ఇస్ టాలీ మార్క్స్. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే టాలీ మార్క్స్ గురించి నేర్చుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ కీప్ ద స్టార్స్. సారీ. సో టాలీ మార్క్స్ సంబంధించి స్టార్స్ పెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తాను, ఈ చాప్టర్ చాలా ఈజీ అండి, చాలా ఈజీ. సేమ్ పాసేజ్ రీడింగ్ ఏ విధంగా అయితే ఉంటుంది ఇది కూడా సేమ్. ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, అదే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని కింద క్వశ్చన్స్ ఉంటాయి. మళ్ళీ మనం క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ఏం కష్టపడక్కర్లేదు. సేమ్ ఏ క్వశ్చన్ అయితే అడుగుతారో మళ్ళీ ఇన్ఫర్మేషన్ దగ్గర చూసుకుంటాం, ఆన్సర్ ఎక్కడ ఉందో చూసుకొని పెట్టేస్తాం, అంతే, అంతమించలేదు. ఇట్ ఈస్ సేమ్ లైక్ పాసేజ్ రీడింగ్, అది మైండ్లో పెట్టుకోండి. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, టాలీ మార్క్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఏంటి టాలీ మార్క్స్ అంటే ఏంటి? టాలీ మార్క్స్ ఇన్ తెలుగులో గణన చిహ్నాలు అంటారు. ఏంటంటే టాలీ మార్క్స్ ఇన్ తెలుగులో గణన చిహ్నాలు, కావాలంటే రాసుకోండి, గణన చిహ్నాలు. టాలీ మార్క్స్ తెలుగులో గణన చిహ్నాలు అంటారు. సో ఈ టాలీ మార్క్స్ మనం ఎలా చేస్తామంటే జాగ్రత్త అండి. టాలీ మార్క్స్ సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తారు, అన్ని కూడా స్టాండింగ్ లైన్స్ లో ఇస్తారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఏవైతే లైన్స్ ఇచ్చారో, మనకి ఏవైతే స్టాండింగ్ లైన్స్ ఇచ్చారో ఫస్ట్ 4 లైన్స్ తీసుకోవాలి. చూడండి, ఫస్ట్ 4 లైన్స్ తీసుకోవాలి. 1 2 3 4 ఈ 4 లైన్స్ తీసుకొని వాటిని ఈ విధంగా క్రాస్ చేయండి. ఓన్లీ 4 లైన్స్ మాత్రమే తీసుకోవాలి, 4 స్టాండింగ్ లైన్స్ మాత్రమే తీసుకోవాలి. తీసుకొని పైన ఆ 4 లైన్లు కూడా ఈ విధంగా మీరు క్రాస్ చేయండి. సో టోటల్గా మీకు మొత్తం ఎన్ని 1 2 3 4 పైన టోటల్గా ఇది 5.
సో దిస్ వాల్యూ రిప్రజెంట్స్, ఎప్పుడైనా సరే మీకు ఈ విధంగా 4 లైన్స్ ఉండి ఒకటి మీకు ఈ విధంగా క్రాస్ అయింది అంటే దాని మీనింగ్ ఏంటి? ఇట్ రిప్రజెంట్స్ 5, ఇట్ రిప్రజెంట్స్ 5. సో చూడండి 1 2 3 4 పైన ఒక క్రాసింగ్ లైన్, టోటల్గా 5 అని గుర్తుపెట్టుకు. మీకు ఎగ్జామ్లో ఇస్తాడు ఈ విధంగా మీకు ఇచ్చి హౌ మచ్ అని అడుగుతాడు 5, లేదంటే మీకు ఈ విధంగా అడుగుతాడు చూడండి ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్, ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో ఈ విధంగా మమ్మల్ని అడుగుతారు. మీకు ఇందాక చెప్తాను ఏమని చెప్తాను, 4 లైన్స్ 4 స్టాండింగ్ లైన్స్ని ఒక క్రాస్ చేస్తే దట్ మీన్స్ 5. 4 లైన్స్ 1 2 3 4 లైన్స్ ఒక క్రాస్ చేస్తే దాని మీనింగ్ ఎంత 5. ఇక్కడ వచ్చి 1 2 3 4 ఒక క్రాస్ 5. సో 5 + 5 ఈజ్ ఈక్వల్ 10. ఈ విధంగా అడుగుతాడు, మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ 1 2 3 4 లైన్స్ మనం ఏం చేయాలి? స్ట్రైక్ చేయాలి, ఒక క్రాస్ చేయాలి. సో దీని మీనింగ్ ఎంత 5. చాలా మంది ఏం చేస్తారంటే చాలా మంది 5 లైన్స్ స్ట్రైక్ అవుట్ చేస్తారు. 1 2 3 4 5 లైన్స్ స్ట్రైక్ అవుట్ చేసేసి 5 అని రాస్తారు. కాదు, 4 లైన్స్ మాత్రం స్ట్రైక్ అవుట్ చేయాలి. సో ఇది రాంగ్. 4 లైన్స్ మాత్రం స్ట్రైక్ చేయాలి. ఇవ్వండి 1 2 3 4 ఇగో 4 లైన్స్ స్ట్రైక్ చేస్తే దీని వాల్యూ ఎంత అవుతుంది? 1 2 3 4 పైన ఒకటి 5. అగైన్ 1 2 3 4 ఒక స్ట్రైకింగ్ లైన్ 5. ఇక్కడ వదిలేయండి. సో 1 2 3 4 5. ఓన్లీ 4 లైన్స్ ఉంటే మాత్రమే స్ట్రైక్ చేయండి. ఇక్కడ 3 మిగిలిపోయి స్ట్రైక్ చేయకూడదు. నువ్వు స్ట్రైక్ చేయాలి అంటే గీత గీయాలి అడ్డంగా అంటే మాత్రం 4 ఉండాల్సిందే. సో టాలీ మార్క్స్ అర్థమైంది, అర్థం కలదా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ టాలీ మార్క్స్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. క్లియర్? ఒకసారి బోర్డుగా వస్తుంది. సో మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్లో మనకి టాలీ మార్క్స్ కనబడుతుంది. సో వీటిని మనం ఏమని చెప్పి పిలుస్తారని చెప్పి నేర్చుకున్నాం, టాలీ మార్క్స్. టాలీ మార్క్స్ అంటే ఏంటి? మనకి కొన్ని స్టాండింగ్ లైన్స్ ఉంటాయి. ఈ విధంగా స్టాండింగ్ లైన్స్ ఉండి ఏదైనా క్రాస్ ఉంటే ఏంటంటే ఈ విధంగా మనకి స్టాండింగ్ లైన్స్ ఉండి క్రాస్ ఉంటే వాటిని మనం టాలీ మార్క్స్ అంటారని చెప్పి ఇందాక నేర్చుకున్నాం. అలాగే 4 లైన్స్ని 4 స్టాండింగ్ లైన్స్ ఒకటి క్రాస్ చేస్తే దాని వాల్యూ మనం 5 కింద తీసుకోవాలి. ఇందాక ఇదే నేర్చుకున్నాం. ఓకే, మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా టాలీ మార్క్స్ రూపంలో ఇచ్చారు. నెక్స్ట్ పాయింట్, అసలు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దేనికి సంబంధించింది, దేనికి రిలేటెడ్ అని తెలియాలంటే సో స్టార్టింగ్ లో మనకి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో, స్టార్టింగ్ లో మనకి ఏవైతే సెంటెన్స్ ఇచ్చారో ఆ సెంటెన్స్ చదివితే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దేని గురించి ఇచ్చారు అని మనకు అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చదువుకున్నారండి. సో గణపతి, ఓకే, గణపతి అని ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఏంటంటే గణపతి అని ఒక బాయ్ ఉన్నాడు. ఆ బాయ్ ఏం చేశాడు, గణపతి కలెక్టెడ్. సో గణపతి కలెక్ట్ చేస్తున్నాడు. ఏం కలెక్ట్ చేస్తున్నాడు? గణపతి కలెక్టెడ్ ద డేటా. ఎస్, గణపతి ఏం చేశాడు? ఒక డేటాని కలెక్ట్ చేసుకున్నాడు, అంటే ఒక డేటాని సేకరించాడు. ఏ టైప్ ఆఫ్ డేటా? గణపతి కలెక్టెడ్ ద డేటా ఆఫ్ పెట్ యానిమల్స్. ఎస్, పెట్ యానిమల్స్ సంబంధించింది. సో పెట్ యానిమల్స్ అంటే ఏంటి? పెంపుడు జంతువులే కదా. ఎస్, గణపతి ఏం చేశాడు? గణపతి కలెక్టెడ్ ద డేటా. ఒక డేటా మొత్తాన్ని కలెక్ట్ చేసుకున్నాడు. డేటా ఇస్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్. ఒక ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా కలెక్ట్ చేస్తున్నాడు. కానీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది, ఆ డేటా అనేది దేనికి సంబంధించింది? ఆఫ్ పెట్ యానిమల్స్, పెంపుడు జంతువులకు సంబంధించింది. ఫ్రమ్ హిజ్ ఫ్రెండ్స్. ఎస్, పెట్ యానిమల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాడు. కానీ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తీసుకున్నాడు? వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ దగ్గర నుంచి. అంటే ఏ ఫ్రెండ్ ఏ పెట్ యానిమల్ పెంచుకుంటున్నాడు, ఏంటంటే ఏ ఫ్రెండ్ ఏ పెట్ యానిమల్ పెంచుకుంటున్నాడు. సో అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొని తర్వాత చేశాడు. అండ్ రికార్డెడ్ ఇన్ ద బిలో టేబుల్. సో ఫ్రెండ్స్ అందరూ కూడా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు. గణపతి ఏం చేశాడు? ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అరే నువ్వు ఏ పెట్ యానిమల్ పెంచుకుంటున్నావు, వాడు ఏదో చెప్తాడు, జంతు పేరు చెప్తాడు. సో రాసుకున్నాడు. ఓకే, పలానా అబ్బాయి లేదా పలానా ఫ్రెండ్ సురేష్ అనేవాడు నాకు పలానా పెట్ యానిమల్ చెప్పాడు, రాసుకున్నాడు. ఇంకో స్టూడెంట్ దగ్గరికి వెళ్ళాడు, అరే నువ్వే పెట్ యానిమల్ పెంచుకున్నావు, ఏదో ఒక యానిమల్ చెప్తాడు కదా, సో అది రాసుకున్నాడు. ఇంకొక స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి నువ్వే పెట్ యానిమల్ పెంచుకున్నావు, తను ఏదో చెప్తాడు. ఈ విధంగా క్లాస్లో తనకి ఉన్న ఫ్రెండ్స్ దగ్గర అంత దగ్గరికి వెళ్ళి మొత్తం ఒక్కొక్కరు ఏ ఏ పెట్ యానిమల్ పెంచుతున్నారు ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ అంతా రాసుకున్నాడు. సో రాసుకుని ఏం చేశాడు? ఒక టేబుల్ ఫార్మేట్ లో రాసుకున్నాడు. ఇదిగోండి, అండ్ రికార్డెడ్ ఇన్ ద బిలో టేబుల్. సో కింద టేబుల్ లో రాసుకున్నాడు. ఇప్పుడు తెలుగు చూడండి, గణపతి తన స్నేహితుల నుండి వారు పెంచే పెంపుడు జంతువుల సమాచారాన్ని సేకరించి. సో గణపతి ఏం చేశాడు? వారి స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఎవరెవరు ఏ ఏ పెంపుడు జంతువు పెంచుతున్నారో ఆ డేటా అంతా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని సేకరించి క్రింది పట్టికలో పొందుపరిచారు. సో టేబుల్ అన్న పట్టికన రెండు ఒకటే. సో ఇప్పుడు మనకు అర్థమైంది కదా ఈ ఇన్ఫర్మేషన్ అంతా దేనికి సంబంధించిందండి? పెట్ యానిమల్స్ సంబంధించింది. ఆ పెట్ యానిమల్స్ ఎవరి యొక్క ఇన్ఫర్మేషన్? వాడు అనొద్దు. సో గణపతికి సంబంధించిన ఫ్రెండ్స్ యొక్క పెట్ యానిమల్స్ ఇన్ఫర్మేషన్ చూడండి. సో పెట్ యానిమల్ పెంపుడు జంతువు క్యాట్. కొంతమంది ఫ్రెండ్స్ క్యాట్ పెంచుకుంటున్నారు, కొంతమంది ఫ్రెండ్స్ గోటుని పెంచుకుంటున్నారు, కొంతమంది ఫ్రెండ్స్ హెన్నను పెంచుకుంటున్నారు, కొంతమంది ఫ్రెండ్స్ డాగ్ను పెంచుకుంటున్నారు. సో క్యాట్ అంటే తెలుగులో పిల్లి,
గోట్ అంటే తెలుగులో మేక, సో హెన్ అంటే తెలుగులో కోడి, డాగ్ అంటే తెలుగులో కుక్క. సో ఈ 4 పెట్ యానిమల్స్ పెంచుకున్నారు. కానీ ఎంతమంది పెంచుకున్నారు? క్యాట్ని ఎంతమంది పెంచుకుంటున్నారు? గోట్ని ఎంతమంది పెంచుకుంటున్నారు? హెన్ని ఎంతమంది పెంచుకుంటున్నారు? డాగ్ని ఎంతమంది పెంచుకున్నారు? ఆ ఎంతమందిని పెంచుకుంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ ఈ విధంగా టాలీ మార్క్స్ రూపంలో ఇచ్చారు. ఇక్కడ దాకా అర్థమైందా? సో మనమే రాసుకుందాం. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, మనం ఏం చేద్దామంటే ఈ టాలీ మార్క్స్ ఉపయోగించి క్యాట్ని ఎంతమంది పెంచుకుంటున్నారు, గోట్ని ఎంతమంది పెంచుకుంటున్నారు, హెన్ని ఎంతమంది పెంచుకుంటున్నారు, డాగ్ని ఎంతమంది పెంచుకుంటున్నారు మనం ఇక్కడ రాసిద్దాం రండి. వాళ్ళు ఇవ్వలేదు, మనం రాసుకోవాలి. సో ఇక్కడ క్యాట్ ఎంతమంది అని చూడండి, 1 2 3 4 లైన్స్, ఒక క్రాస్ ఉంది. సో దీని వాల్యూ ఎంత అవుతుంది చెప్పాలి, 5 అవుతుంది. 4 లైన్స్, 4 స్టాండింగ్ లైన్స్, ఒక క్రాస్ ఉందంటే దాని మీనింగ్ అంటే 5 కింద తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ రండి, 1 2 3 4 స్టాండింగ్ లైన్స్, ఒక క్రాస్ లైన్. సో ఇది 5. అగైన్ 1 2 3 4 స్టాండింగ్ లైన్స్, ఒక క్రాస్ లైన్స్. సో దీని కూడా 5. సో 5 + 5 టోటల్ గా 10. అంటే ఏంటి, క్యాట్ ని పెంచేవాళ్ళు 5 ఫ్రెండ్స్ ఉన్నారు, గోట్ ని పెంచేవాళ్ళు 10 ఫ్రెండ్స్ ఉన్నారు. నెక్స్ట్ థర్డ్ దగ్గర రండి, హెన్ 1 2 3 4 స్టాండింగ్ లైన్స్, ఒక క్రాస్ లైన్. సో ఇది 5. అగైన్ 1 2 3 4 స్టాండింగ్ లైన్స్, ఒక క్రాస్ లైన్. సో 4 స్టాండింగ్ లైన్స్, ఒక క్రాస్ లైన్ కలిపి 5 కింద తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి 5. నెక్స్ట్ 1 2 3 4 ఉంది, కానీ క్రాసింగ్ లైన్ లేదు కదా, క్రాసింగ్ ఉంటేనే 5 కింద తీసుకోవాలి. సో దీన్ని 4 కింద తీసుకోండి. మనకి ఏంటి 5 కింద తీసుకోవాలంటే ఆ 4 లైన్స్ ను కూడా 4 స్టాండింగ్ లైన్స్ కూడా క్రాస్ చేయాలి, దాని ఓన్లీ 5 కింద తీసుకోవాలి. క్లియర్? సో టోటల్ ఎంత, 5 + 5 10, 10 + 4 14. సో టోటల్ ఇక్కడ 14 మెంబర్స్ ఏం చేశారు, హెన్ని పెంచుతున్నారు. నెక్స్ట్ డాగ్ ని పెంచేవాళ్ళు ఎంతమంది, 1 2 3 4 స్టాండింగ్ లైన్స్, ఒక క్రాస్ లైన్ కాబట్టి దీని వాల్యూ 5. ఇక్కడ మనకు ఓన్లీ ఒక లైన్ ఉంది కాబట్టి 5 + 1 6. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు నచ్చినట్టుగా మార్చుకున్నాం. వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఈజీగా అర్థమయ్యేలా మార్చుకున్నాం. ఏంటి ఇప్పుడు చూడండి, క్యాట్ని ఎంతమంది పెంచుతున్నారు చెప్పండి, 5 మెంబర్స్ సార్. గోట్ని ఎంతమంది పెంచుతున్నారు సార్, 10 మెంబర్స్ పెంచుతున్నారు సార్. ఓకే, హెన్ని ఎంతమంది పెంచుతారు సార్, 14 మెంబర్స్ సార్. సో డాగ్ని ఎంతమంది పెంచుతారు, 6 మెంబర్స్ సార్. సో ఇలా ఉన్న ఇన్ఫర్మేషన్ ని చూసి చెప్పడం కష్టం కాబట్టి మనకి నచ్చినట్టుగా మనం మార్చేసుకున్నాం. ఇక్కడ దాకా అర్థమైందా? ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతారు, ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి. నేను మీకు ఇందాక చెప్పాను స్టార్టింగ్ ఏమని చెప్తాను, మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మాత్రమే, ఆ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని మాత్రమే క్వశ్చన్స్ ఇస్తారు, బయట క్వశ్చన్స్ తీసుకురారు. అలాగే ఆ క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చెయ్యాలి అంటే మనం కూడా ఏం యూస్ చేయాలి, అదే ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకోవాలి. క్లియర్గా అర్థమవుతుందా? రండి ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ మనం ఏం చేద్దామంటే బాగా వచ్చేది మీనింగ్ అర్థం చేసుకున్నాం. విచ్, సో విచ్ అంటే ఏంటి, సో విచ్ అని తెలుగులో ఏమని చెప్పేస్తామంటే ఏది అంటాం. సో విచ్ యానిమల్, ఏ యానిమల్, విచ్ యానిమల్, ఏ యానిమల్ ఈజ్ పెట్టెడ్ మోర్. సో పెట్టెడ్ అంటే ఏంటి, పెంచడం. పెట్టెడ్ అంటే ఏంటంటే పెంచడం. సో ఏ యానిమల్ ని, మోర్ అంటే ఏంటి ఎక్కువ. సో మోర్ అంటే ఏంటంటే ఎక్కువ. సో విచ్ యానిమల్, ఏ యానిమల్ ని, పెట్టెడ్ అంటే పెంచడం. సో ఏ యానిమల్ ని పెంచుతున్నారు ఎక్కువ. సో ఎక్కువ ఏ యానిమల్ ని పెంచుతున్నారు. క్వశ్చన్ అర్థమైంది. ఇప్పుడు తెలుగు చూడండి, అత్యధిక సంఖ్యలో. సో మోర్ అంటే ఏంటి, అత్యధిక సంఖ్యలో. సో అత్యధిక సంఖ్యలో గల పెంపుడు జంతువు ఏది అంటే ఎక్కువ ఉండాలి. సో ఆ పెంపుడు జంతువుని ఎక్కువగా పెంచాలి. చూసి చెప్పండి, క్యాట్ 5 మెంబర్సే, గోట్ 10 మెంబర్స్, హెన్ చూడండి 14 మెంబర్స్ పెంచుతారు, హెన్ 14 మెంబర్స్, డాగ్ 6 మెంబర్స్. మీరు చెప్పండి ఏ యానిమల్ ని ఎక్కువగా పెంచుతున్నారు, విచ్ యానిమల్ ఇస్ పెట్టెడ్ మోర్. దాని మీనింగ్ ఏంటి, ఏ పెట్ యానిమల్ ని ఎక్కువగా పెంచుతారు. 14 ఇదే హైయెస్ట్, 5 10 14 6, వీటిలో హైయెస్ట్ ఏంటి 14. సో మన ఆన్సర్ ఎంత అండి, 14 ఎవరికి సంబంధించింది, హెన్కి సంబంధించింది. ఆప్షన్ నెంబర్ బి. సో అర్థమైంది, అర్థం కల. ఈ విధంగా మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఫస్ట్ ఏం చేయాలి, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూసుకోవాలి, అక్కడే మీ ఆన్సర్ ఉంటుంది. ఓకేనా, ఎక్కువ కష్టపడక్కర్లేదు. సేమ్ లైక్ పాసేజ్ రీడింగ్. సెకండ్ క్వశ్చన్, హౌ మెనీ. సో హౌ మెనీ అంటే ఏంటి చెప్పాలి, తెలుగు మీనింగ్ ఆఫ్ హౌ మెనీ, ఎన్ని అంతేనా. హౌ మెనీ అంటే ఎన్ని. సో హౌ మెనీ స్టూడెంట్స్, ఎంతమంది స్టూడెంట్స్ హ్యావ్ డాగ్ యాజ్ పెట్ యానిమల్. ఎంతమంది స్టూడెంట్స్ కి డాగ్ అనేది పెట్ యానిమల్ అంటే ఏంటి, డాగ్ని పెంచే స్టూడెంట్స్ ఎంతమంది అని అర్థం. డాగ్ని పెంచే స్టూడెంట్స్ ఎంతమంది అని అర్థం. చూడండి, హౌ మెనీ స్టూడెంట్స్ హ్యావ్ డాగ్ యాజ్ పెట్ యానిమల్. ఎంతమంది స్టూడెంట్స్ కి డాగ్ అనేది పెట్ యానిమల్ అవుతుంది. దాని రివర్స్ లో చదువుదాం. సో డాగ్ అనేది ఎంతమంది స్టూడెంట్స్ కి పెట్ యానిమల్ అంటే డాగ్ని పెంచే వాళ్ళు ఎంతమంది అని అడుగుతారు. తెలుగు చూడండి, ఎంతమంది విద్యార్థులు కుక్కని పెంచుతున్నారు చూసి చెప్పండి. సో డాగ్ అంటే ఏది ఇక్కడ ఉంది కదా. సో డాగ్ ఎంతమంది పెంచుతున్నారు, 6 మెంబర్స్. సో వేరే 6, ఆప్షన్ నెంబర్ డి. సో అర్థమైందో అర్థం కలదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే రిమైనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేస్తున్నాం. రెండు స్టార్ట్ చేయండి. హౌ మెనీ. సో హౌ మెనీ అంటే ఏంటి, ఎంతమంది. సో హౌ మెనీ స్టూడెంట్స్, ఎంతమంది విద్యార్థులు హ్యావ్ గోట్ యాజ్ పెట్ యానిమల్.
సో గోట్ అనేది పెట్ యానిమల్ గా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ఇంకా క్లియర్ గా చెప్పాలంటే గోటుని పెంచుతున్న స్టూడెంట్స్ ఎంతమంది అని చెప్పార్థం. సో హౌ మెనీ స్టూడెంట్స్, ఎంతమంది స్టూడెంట్స్ హ్యావ్ గోట్ యాజ్ పెట్ యానిమల్. సో గోటుని పెంచుతున్న స్టూడెంట్స్ ఎంతమంది అని చెప్పి అడుగుతారు. ఇప్పుడు తెలుగులో చూడండి, ఎంతమంది విద్యార్థులు మేకను పెంచుతున్నారు చూసి చెప్పండి. సో గోటుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి. గోటుని ఎంతమంది పెంచుతున్నారు, గోట్ని ఎంతమంది పెంచుతున్నారు? 10 members కదా. సో 10 ఎక్కడ ఉంది? ఆప్షన్ నెంబర్ బి. సో అర్థం కదా మీకు స్టార్టింగ్ లో చెప్పాను. ఏమని చెప్పాను? ఈ డేటా అనాలిసిస్ ఆర్ డేటా హ్యాండ్లింగ్ అనే చాప్టర్ చాలా ఈజీ. మన క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని కూడా మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఓకేనా? 4th క్వశ్చన్ రండి స్టార్ట్ చేద్దాం. విచ్. సో విచ్ అంటే ఏంటి? ఏది. సో విచ్ యానిమల్, ఏ యానిమల్ ఈజ్ పెట్టెడ్. పెట్టెడ్ అంటే ఏంటి? పెంచడం. లెస్ అనేది తక్కువ. సో ఇక్కడ 4 యానిమల్స్ ఉన్నాయి కదా, ఈ 4 యానిమల్స్ లో ఏ యానిమల్ ని లెస్ గా పెంచుతున్నారు, తక్కువగా పెంచుతారు. సో మనకి ఈసారి తక్కువగా పెంచుతున్న యానిమల్ కావాలి. తెలియపంచండి, తక్కువ సంఖ్యలో పెంచుతున్న జంతువు ఏది అంటే తక్కువ నెంబర్ కావాలి. సో వీటిలో లెస్ నెంబర్ ఎంత? 5, 10, 14, 6. లెస్ ఎక్కడ? 5 కదా. సో క్యాట్ ని చాలా తక్కువగా పెంచుతున్నారు, లెస్ గా పెంచుతారు. 5. సో 5 దేనికి సంబంధించింది? క్యాట్ కి సంబంధించి. సో క్యాట్ అనేది ఆప్షన్ నెంబర్ ఏ కదా. సో అర్థం కదా. లాస్ట్ క్వశ్చన్ 5th క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం? ఇచ్చిన క్వశ్చన్ బాగా వచ్చేది మీనింగ్ అర్థం చేసుకుందాం. హౌ మెనీ. సో హౌ మెనీ అనేది ఎంతమంది, హౌ మెనీ స్టూడెంట్స్ ఎంతమంది విద్యార్థులు, ఎంతమంది స్టూడెంట్స్ హ్యావ్. హెన్ గురించి మాట్లాడుతాడు. ఎన్ హ్యాజ్ పెట్ యానిమల్. సో ఎంతమంది స్టూడెంట్స్ కి హెన్ అనేది పెట్ యానిమల్ కింద ఉంది అంటే ఏంటి? పెట్ ని ఎంతమంది పెంచుతారు, సారీ పెట్ ని కాదు, సో హెన్నని ఎంతమంది పెంచుతున్నారు. సో హెన్న గురించి అడుగుతున్నారు కాబట్టి ఫోకస్ అంతా ఇక్కడ ఉండాలి. సో హెన్నని ఎంతమంది పెంచుతున్నారు తెలియమంచండి. కోడి పెంపుడు జంతువుగా గల విద్యార్థుల సంఖ్య ఎంత అంటే ఏంటి? కోడిని పెంచుతున్న విద్యార్థుల సంఖ్య ఎంత? హెన్నేగా, కోడే కదా. సో కోడిని ఎంతమంది పెంచుతున్నారు? 14 members పెంచుతున్నారు. సో 14 ఎక్కడ ఉంది? ఆప్షన్ నెంబర్ సి. సో అర్థమైందా? అర్థం కాదుగా. నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ మీద ఫోకస్ చేద్దాం. సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనం ఒకసారి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. స్ట్రైట్ లైన్స్ కనబడుతున్నాయి, అలాగే ఆ స్ట్రైట్ లైన్స్ ని ఈ విధంగా క్రాస్ చేశారు. సో ఏవైనా స్ట్రైట్ లైన్స్ ఈ విధంగా క్రాస్ చేస్తే అది దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్? టాలీ మార్క్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అంటే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది టాలీ మార్క్స్ లో ఇచ్చారు. సో టాలీ మార్క్స్ లో ఇచ్చారని చెప్పి ఎలా చెప్తున్నాను? సో వీటిని చూసి ఏవైనా స్టాండింగ్ లైన్స్ ఏవైనా వర్టికల్ లైన్స్ ఈ విధంగా మనం క్రాస్ చేస్తే వాటిని మనం టాలీ మార్క్స్ అంటారు. ఓకే, ఒక పాయింట్ మనకు కన్ఫర్మ్ అయింది. ఏంటి ఆ పాయింట్? ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది టాలీ మార్క్స్ లో ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ అసలు ఇన్ఫర్మేషన్ అంతా కూడా దేనికి సంబంధించింది, దేని గురించి ఇచ్చారు అది తెలియాలంటే సో పైన ఇచ్చిన సెంటెన్స్ చదవడం చూద్దాం. ద ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ. సార్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అంటే ఏంటి సార్? ఏమీ లేదండి, మనం ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళడానికి ఏ వెహికల్ అయితే యూజ్ చేస్తున్నాం ఏంటంటే మనం ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళడానికి ఏ వెహికల్ అయితే యూజ్ చేస్తున్నాం ఆ వెహికల్ నే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అంటాము. సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ గురించి ఇస్తారు. ఏమని ఇస్తున్నారు? ద ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ కమింగ్ టు స్కూల్. అంటే స్టూడెంట్స్ స్కూల్కి వెళ్ళడానికి ఏంటంటే స్టూడెంట్స్ స్కూల్కి రావడానికి ఏ వెహికల్ యూజ్ చేస్తున్నారు ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. క్లియరా? ఇప్పుడు తెలియజేయండి, ఒక పాఠశాలకు వివిధ రవాణా సాధనాలు. సో రవాణా సాధనాలు అంటే ఏంటి? ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్, ఒక స్థలం నుంచి వేరే స్థలానికి వెళ్ళడానికి మనం ఏదైతే సాధనం ఉపయోగిస్తున్నామో దాన్ని రవాణా సాధనం అంటాము. సో ఒక పాఠశాలకు వివిధ రవాణా సాధనాలపై హాజరు అవుతున్న విద్యార్థుల సమాచారాన్ని క్రింద ఇవ్వబడింది. సో సింపుల్ గా చెప్పాలంటే స్కూల్ ఉంది. సో స్కూల్ అంటే ఏంటి? స్టూడెంట్స్ వెళ్తారు కదా, ఆ స్టూడెంట్స్ అనేవారు ఏ వెహికల్ యూస్ చేసి స్టూడెంట్స్కి వెళ్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రండి ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనకి ఇచ్చిన టేబుల్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అంటే స్టూడెంట్స్ ఏ ట్రాన్స్పోర్ట్ ఉపయోగిస్తున్నారు. సో సైకిల్ ని కొంతమంది ఉపయోగిస్తున్నారు, కార్ ని కొంతమంది ఉపయోగిస్తున్నారు, బస్సుని కొంతమంది ఉపయోగిస్తున్నారు, బై వాక్ అంటే నడవడం. సో నడిచి కొంతమంది వెళ్తున్నారు, బస్సు మీద కొంతమంది వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? స్కూల్కి. కార్ మీద కొంతమంది వెళ్తున్నారు, సైకిల్ మీద కొంతమంది వెళ్తారు. ఇక్కడ దాకా అర్థందా? నెక్స్ట్ సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు ఎంతమంది? ఇదిగోండి ఇంతమంది. సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు ఇంతమంది, కార్ మీద వెళ్ళేవాళ్ళు ఇంతమంది, బస్సు మీద వెళ్ళేవారు ఇంతమంది, సో బై వాక్ వెళ్ళేవారు ఇంతమంది. ఆ ఇంతమంది మనం క్లారిటీగా చెప్పలేకపోతాం, అంతేనా? కళ్ళతో చూసి చెప్పగలుగుతున్నావా? చెప్పలేకపోతాం. సో మనం ఏం చేయాలి? ఈ టాలీ మార్క్స్ ని మనకు నచ్చినట్టుగా మార్చుకుందాం, ఈజీగా మార్చుకుందాం. ఎలా మార్చుకుంటాం చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాను. సో 4 లైన్స్ ని స్ట్రైక్ అవుట్ చేసి అది 5 కింద తీసుకోవాలి. సో ఇది 5. ఎక్కడ వచ్చాడు? 1 2 3 4 లైన్స్ ఒక స్ట్రైక్ అవుట్ చేశాం కాబట్టి ఇది ఒక 5. నెక్స్ట్ ఇది 1 2 3 ఉంది. ఓన్లీ స్ట్రైక్ అవుట్ ఎప్పుడు మనకి 4 లైన్స్ ఒక స్ట్రైక్ అవుట్ ఉంటేనే 5 కింద తీసుకోవాలి. అదర్వైజ్ అక్కడ ఎన్ని లైన్స్ ఉంటే అన్ని లైన్స్ తీసుకోవాలి. ఇక్కడ 3 ఉంది కాబట్టి 3.
సో టోటల్ చేయండి 5 + 5 10 10 + 3 13 అంటే ఏంటి 13 మెంబర్స్ స్టూడెంట్స్ మనకి సైకిల్ మీద వస్తున్నారు. దీని మీనింగ్ ఏంటండి 13 మెంబర్స్ స్టూడెంట్స్ స్కూల్కి వెళ్తారు. దేని మీద? సైకిల్ మీద. ఫస్ట్ వన్ క్లియరా? సెకండ్ ఇప్పుడు కార్ మీద వెళ్ళేవాళ్ళు ఎంతమంది చూద్దాం. 1 2 3 4 అంతే. ఇక్కడ స్ట్రైకింగ్ లేదు. ఒక స్ట్రైకింగ్ లైన్ ఒక అడ్డగీత ఉంటుంది 5 అవుతుంది. ఇది 4 కింద తీసుకోవాలి. అంటే 4 మెంబర్స్ 4 స్టూడెంట్స్ మనకి కార్ మీద వెళ్తున్నారు. ఓకే నెక్స్ట్ బస్సు. సో బస్సు మీద వెళ్ళేవాళ్ళు ఎంతమంది 1 2 3 4 ఒక స్ట్రైకింగ్ 5 1 2 3 4 ఒక స్ట్రైకింగ్ 5 1 2 3 4 ఒక స్ట్రైకింగ్ 5 1 2 2 మెంబర్స్. సో రెండు కౌంట్ చేద్దాం. 5 + 5 + 5 15 15 + 2 17 ఇక్కడ అయినా 17 అని చెప్పి 17. నెక్స్ట్ బై వాక్ నడిచే వాళ్ళు ఎంతమంది చూద్దాం. సో 1 2 3 4 స్టాండింగ్ ఆఫ్ స్ట్రైకింగ్ కాబట్టి దీన్ని 5 కింద తీసుకోవాలి. నెక్స్ట్ 1 ఉంది. సో 5 + 1 6 మెంబర్స్. సో దీన్ని క్లియర్గా మనం మార్చుకున్నాం. మనకు నచ్చినట్టుగా మార్చుకున్నాం. ఇంకా ఈజీగా మార్చుకున్నాం. 13 మెంబర్స్ సైకిల్ మీద వెళ్తున్నారు. 4 స్టూడెంట్స్ కార్లో వెళ్తున్నారు. 17 స్టూడెంట్స్ బస్సులో వెళ్తున్నారు. 6 స్టూడెంట్స్ బై వాక్ నడుచుకుంటూ స్కూల్కి వెళ్తారు. ఓకే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం నచ్చినట్టుగా మార్చుకున్నాం. ఇప్పుడు నేను క్వశ్చన్స్ మీద ఫోకస్ చేద్దాం రండి. సో ఇన్ వాట్ వే అంటే ఏంటి? ఏ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించి. ఇన్ వాట్ వే అంటే ఏంటంటే ఏ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించి, ఏ రవాణా సాధనం ఉపయోగించి. మోస్ట్ అంటే ఏంటి? సో మోస్ట్ అంటే ఎక్కువ అని అర్థం. సో మోస్ట్ అంటే ఏంటంటే ఎక్కువ. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఆర్ కమింగ్ టు స్కూల్. అంటే ఏంటి? ఎక్కువ ఉన్న 4 ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయి కదా, ఈ 4లో కూడా మోస్ట్ అంటే ఎక్కువ. సో ఎక్కువ మంది ఉపయోగించి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏ వెహికల్ యూజ్ చేస్తారు చెప్పండి. తెలియమంచండి. ఏ ప్రయాణ సాధనంపై అంటే ఏంటి? సైకిలా, కారా, బస్సా, నడక ఈ 4 వాటిల్లో ఏ ప్రయాణ సాధనంపై కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎక్కువ మంది విద్యార్థులు పాఠశాలకు వస్తారు. ఎక్కువ కావాలి చూద్దాం. ఇక్కడ 13 ఇక్కడ 4 ఇక్కడ 17 6. సో మోస్ట్ అనేది ఎక్కువ తీసుకోవాలి. 13 4 17 6 17 కదా. సో 17 అంటే దేనికి సంబంధించింది? బస్సుకు సంబంధించింది. ఎస్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. అర్థమైందా? సారీ సెకండ్ క్వశ్చన్ అండి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కమింగ్ బై వాక్. ఎస్ వాక్ నడుచుకుంటే ఎంతమంది స్టూడెంట్స్ వెళ్తున్నారు స్కూల్కి చూడండి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కమింగ్ బై వాక్. సో నడుచుకుంటే ఎంతమంది స్టూడెంట్స్ వెళ్తారు. బై వాక్ గురించి అడుగుతారు కాబట్టి నీ ఫోకస్ అంతా కూడా వాక్ మీదకి వచ్చారు. ఇక్కడ వచ్చారు ఫోకస్ అంతా కూడా. ఇప్పుడు తెలియమంటుంది నడకపై పాఠశాలకు వస్తున్న విద్యార్థుల సంఖ్య ఎంత? ఎంతమంది నడకపై ఎంతమంది వెళ్తారు? 6 మెంబర్స్. సో వేర్ ఇస్ ఆప్షన్ డి. అర్థం కదా. సో మనకి వన్స్ టేబుల్ కనుక మనం రెడీ చేసుకుంటే సో ఆన్సర్ చేయడం చాలా ఈజీ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. టోటల్ అంటే ఏం చేయాలి? ఆల్రెడీ చెప్పాను మీకు. ఎస్సిఎం సమ్మన్న టిఓటిఎల్ టోటల్ అన్న మనం ఎడిషనే చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్. ఆ స్కూల్ మొత్తం మీద ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఏంటండి? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్ క్వశ్చన్ మార్క్ అండి. ఆ స్కూల్ మొత్తం మీద ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అంటే ఏంటి? సైకిల్ మీద వచ్చే విద్యార్థుల్ని, కార్ మీద వచ్చే స్టూడెంట్స్ని, బస్సు మీద వచ్చే స్టూడెంట్స్ని, వాక్ నడుచుకుని వచ్చే స్టూడెంట్స్ వీళ్ళందరూ మనం ఏం చేయాలి? టోటల్ అనేది కూడా ప్లస్ చేయాలి. క్లియర్గా అర్థమైందా? తెలియపంచండి. పాఠశాలలో చదువుతున్న మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? ఆ పాఠశాల మొత్తం మీద ఎంతమంది ఉన్నారు ఏంటి చెప్పాలి. సో ఎంతమంది ఉన్నారంటే వీళ్ళందరం ప్లస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటి 13 మెంబర్స్, ఇక్కడ ఎంతమంది 4 మెంబర్స్, ఇక్కడ ఎంతమంది 17 మెంబర్స్, ఇక్కడ ఎంతమంది 6 మెంబర్స్. రెండు ఎడిషన్ చేద్దాం. 3 + 4 7 7 + 7 14 14 + 6 20. సో 2 3 4 40 మెంబర్స్ అండ్ టోటల్ స్టూడెంట్స్. వేర్ ఇస్ ద ఆప్షన్? ఆప్షన్ నెంబర్ డి. సో అర్థమైందో అర్థం కదా. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకుందాం. స్టార్ట్ చేయండి. స్టూడెంట్స్ కమింగ్ టు స్కూల్ బై కార్ అంటే ఏంటండి? కార్ను ఉపయోగించి ఎంతమంది స్టూడెంట్స్ స్కూల్కి వస్తున్నారు చూడండి. స్టూడెంట్స్ కమింగ్ టు స్కూల్ బై కార్. కార్ను ఉపయోగించి, కార్ అనే ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించి ఎంతమంది స్టూడెంట్స్ స్కూల్కి వస్తున్నారు. ఇప్పుడు తెలియమించండి. కారులో పాఠశాలకు హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య ఎంత? సో క్వశ్చన్ అంతా కూడా కారుకు సంబంధించింది కాబట్టి ఇక్కడ రండి. సో కార్ను ఉపయోగించి ఎంతమంది స్టూడెంట్స్ స్కూల్కి వెళ్తున్నారు? ఎంతమంది? 4 మెంబర్స్. సో ఆప్షన్ నెంబర్ బి. సో అర్థం కదా. లాస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం? ఇచ్చిన క్వశ్చన్ బాగా వచ్చేది మీనింగ్ అర్థం చేసుకుందాం. స్టార్ట్ చేయండి. రిప్రజెంటేషన్. సో రిప్రజెంట్ చేయడం ఏంటి? సూచించడము, డినోట్ చేయడము. రిప్రజెంటేషన్ ఆఫ్ 4 స్టూడెంట్స్ బై టాలీ మార్క్స్ అంటే ఏంటి? 4 స్టూడెంట్స్ని అంటే ఏంటి? 4 అనే నెంబర్ని టాలీ మార్క్స్ ఉపయోగించి అంటే టాలీ మార్క్స్ అంటే ఈ విధంగా టాలీ మార్క్స్ ఉపయోగించి 4 స్టూడెంట్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తావు, ఎలా సూచిస్తావు అని అడుగుతున్నారు. తెలియమంచండి. 4 విద్యార్థులను
సూచించుటకు ఏ చిహ్నాన్ని ఉపయోగిస్తాం? సో కింద మనకు కొన్ని చిహ్నాలు ఇచ్చారు. ఏంటో చిహ్నాలు? టాలీ మార్క్స్ కి సంబంధించిన చిహ్నాలు. సో అయితే ఈ చిహ్నాలను ఉపయోగించి నలుగురు స్టూడెంట్స్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఇంకా చెప్పంటే 4 అనే నెంబర్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? చూడండి, మనకు తెలిసిందే. సో 1 2 3 4 స్ట్రైట్ లైన్స్, తర్వాత ఒక క్రాస్ ఉందంటే 4 స్టాండింగ్ లైన్స్, ఒక క్రాస్ ఉందంటే ఇది 5 అవుతుంది, ఇది 1. సో 5 + 1 6. సో ఏ అనేది 6 మెంబర్స్ సూచించడానికి. ఇక్కడ సి చూడండి, ఆప్షన్ సి చూడండి, 1 2 3 4. ఎస్, 4 మెంబర్స్, 4 స్టూడెంట్స్. మనం అడిగింది కూడా అదే కదా, 4 స్టూడెంట్స్ ని నువ్వు ఏది ఉపయోగించేస్తావు? ఆప్షన్ సి. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్, ఆప్షన్ సి. సో అర్థమైంది, అర్థం కదా. సో ఇదండి ఈరోజు క్లాస్. అందరికి అర్థం చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్స్ సో మచ్ అండ్ బై.